గత కొన్ని సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం ద్వారా అనేక మామిడి పంటలను పండిస్తూ దేశ విదేశాలకు సరఫరా చేస్తూ ఉత్తమ రైతుగా పేరు తెచ్చుకున్న కంచర్ల భాస్కర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఓ 1 అవర్ నుంచి తీసిన తర్వాత రూమ్లో పేర్చి ఫ్యాన్లు వేస్తాం. ఒక రోజు తర్వాత పేపర్ వేసి ట్రేక్ పేపర్ సంవత్సరాల నుంచి మనం 25 సంవత్సరాల నుంచి క్రాప్ తీసుకుంటున్నాము. దీన్ని ఇది బాగా వస్తుంది అన్నట్టు, బాగా స్వీట్ అన్నట్టు. ఇది స్వీట్లో క్రాప్ తక్కువ. ఇది అల్లనేరడి. ఈ చెట్టు కనీసం మనకు సంవత్సరానికి ఒక 20,000 తెచ్చిపెడుతుంది. ఇది ఇలాంటివి మనం ఒక 20 చెట్లు చాస్తున్నాం. ఇప్పుడు క్రాప్లో ఒక 10 చెట్లు ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఇంకో 10 వస్తాయి. దీనే పుల్లలు తీసుకొని గ్రాఫ్ట్ చేసుకుంటూ దీన్ని డెవలప్ చేస్తున్నాం అన్నట్టు. ఈ చెట్లు ఇది బాగా స్వీట్ ఉంటుంది. ఇది అసలు ఈ పండు తిన్న తర్వాత వేరే పండును తినడానికి ఇష్టపడరు. ఈ వెహికల్ మనం ఒక 7 ఇయర్స్ అయింది తీసుకొని. ఇది మన తోటలో రూట్ వేటర్ వేసి గడ్డి అనేది కలుపు మందు వాడకుండా దీన్ని రూట్ వేటర్తో యూజ్ చేస్తాం. మనకి వెళ్ళే ఫ్రూట్స్ కానీ ప్రతి దగ్గరికి పోయి దీన్ని మనం రవాణా చేసుకుని చేతికి ఇచ్చుకొని ట్రేలు ఎక్కించుకొని వస్తాం. నల్గొండ జిల్లాలో కనగల్ మండలం చెట్ల చెన్నారం పరిధిలో ఉన్నటువంటి ఒక ఆదర్శ రైతు కంచర్ల భాస్కర్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి ప్రేమతో మనకు ఎన్నో ప్రకృతి ఇచ్చేటువంటి సంపదలను, పండ్లు కావచ్చు, ఫలాలు కావచ్చు, అనేకమైనటువంటి కూరగాయలు కావచ్చు, అవన్నింటిని కూడా స్వయంగా తన వ్యవసాయ భూమి వద్ద కొన్ని వందల ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా విదేశాలకు, మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు కూడా ఆ పండ్లను పండిస్తూ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వారి తోటలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ వాతావరణం చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యకరంగా, సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కంచర్ల భాస్కర్ రెడ్డి గారు చేసే సేంద్రియ ఎరువుల విధానం ఏ విధంగా ఉంటుంది, వారి అనుభవాల గురించి మనం అడిగి తెలుసుకుని ప్రస్తుతం వారితో మనం ఉన్నాం వారి తోటలో. సో నమస్తే సార్, చెప్పండి. మీకు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుంది సార్. సో ముందుగా చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీ వృత్తిరీత్యా ఈ సేంద్రియ వ్యవసాయంలోకి రావడానికి కారణం ఏంది? నా పేరు కంచర్ల భాస్కర్ రెడ్డి, మా చెట్ల గ్రామం. నా వయసు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను వ్యవసాయ రంగానికి మా అమ్మ నాన్న తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళి నా తర్వాత 2 చెల్లెళ్ళు, తర్వాత తమ్ముడు, వాళ్ళని కూడా చదివించి వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేది. ఆ ఇబ్బంది రోజుల్లోనే నేను మూట కొట్టి నాగలు దున్ని ఇక ఆ విధంగా కష్టపడి మళ్ళీ మా తమ్మునికి పంపించి మా అడవిలలో పెళ్లిళ్ళు చేసి నేను ఏ విధంగానైనా దీన్ని కొత్త పద్ధతిలో చేయాలని నేను 89లోనే కోడూరు వెళ్ళాను. కోడూరు వెళ్ళి ఒక 2,000 మొక్కలు, బత్తాయి మొక్కలు తెచ్చిన తర్వాత అది బాగా విపరీతమైన క్రాప్. అసలు ఇక్కడ ఈ జిల్లాలోనే ఎవరు పండియలేదు అనుకుంటా, ఎవరు పెట్టలేదు. అప్పుడు 85 నుంచి నేను 89 నుంచి పంట తీసుకున్నా. 85లో దీన్ని క్రాపు నాటు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 90లో కొంత ల్యాండ్ ఖరీదు చేసి దాని మీద మేము మ్యాంగోకి వెళ్ళాలని మ్యాంగోకి వెళ్ళాను. మ్యాంగో కూడా నేను మన సంగారెడ్డి నర్సరీలో సెలక్షన్ మొక్కలు, కొన్ని హిమాయతు, కొన్ని అది బంగినపల్లి, కొన్ని రసాలు, ఒకటి ఆమ్రపాలి, ఈ రకరకాల ఒక 10 రకాల చెట్లు అది తినటానికని కొన్ని తెచ్చిన తర్వాత అది మెయిన్గా హిమాయతు, బంగినపల్లి మీద కాన్సెప్ట్ చేసిన. బంగినపల్లి అనేది కొంచెం వీలింగ్ తక్కువ, కాస్ట్ ఎక్కువ. చెప్పండి సార్, ఇప్పుడు ముందుగా మీరు ఏం చదువుకున్నారు, ఇక్కడ వ్యవసాయం మీదకి మీరు మీ మైండ్ ఇక్కడ మళ్ళడానికి, వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? సో మీ వ్యవసాయ రైతు కుటుంబమా, లేకపోతే మీది ఎటువంటి నేపథ్యం? మాది మొత్తం వ్యవసాయ కుటుంబం. నేను 6th క్లాస్ కానించే నన్ను వ్యవసాయ రంగానికి తీసుకొచ్చారు. ఆ నుంచి ఇక స్కూల్కి పోకున్నా అది కొంచెం అది నడిచి 7th క్లాస్ పాస్ అయ్యాను.
దాని తర్వాత ఇక పూర్తిగా వ్యవసాయం మీద కాన్సెప్ట్ చేసి ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని రకరకాల ఆలోచనలతోటి నేను ఇక లాస్ట్కి ఏమైంది, ఒక 13 years బ్యాక్ సేంద్రియ వ్యవసాయం చేయాలని నాకు ఒక కోరిక వచ్చింది. ఎందుకంటే మందులు స్ప్రే చేసుకుంటూ మనం కొద్దిగా ఇబ్బంది పడి ఆర్థికంగా ఎందుకు అంత అని చెప్పి ఆ విధంగా నేను సేంద్రియ వ్యవసాయానికి వచ్చి ఒక వర్మి కంపోస్ట్ షెడ్ నిర్మించుకొని, మాకు ఆవులు బర్రెలు చాలా ఉండేను, ఆవులు కూడా కొంత సంపత్తిని తీసేసి మళ్ళీ తెచ్చాను. నేను దీన్ని మొత్తం ఆవుతోటే దీన్ని ఎక్కువ దాని పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ వాడుకుంటూ ఈ వర్మి మనం పశువుల పేడనే నాకు సరిపోక కూడా నేను తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయల ఎరువు కూడా నేను సిటీ నుంచి తెప్పించుకుంటా మంచిది చూసి. దాని తర్వాత అది ఎర్రలకేసి ఎర్రలు తిన్న తర్వాత ఎరువు తయారైన తర్వాత నేను నా తోటకి వేస్తా. పిండి అనేది ఫెర్టిలైజర్ అనేది నా తోటకు తెలియదు. తెలియదు అంటే ఇంతకుముందు ఒట్టి పుల్లలు ఇవి చాలా ఇబ్బందులు ఉండే తోటకు కూడా. అలాంటిది మొత్తం పోయింది. ఇప్పుడు నిగనిగలాడే స్టేజ్లో ఉన్నాయండి. ఇప్పుడు మనకు 13 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాము. ఇది బాగా నాకు నచ్చింది. ముందు కూడా ఇదే, దీన్ని వదలను నేను ఏ పరిస్థితిలో కూడా. ఇదే జీవామృతం, దాని తర్వాత ఘనజీవామృతం ఇవన్నీ వేసుకుంటూ ఆకుల కషాయాలు, ఎప్పుడో తోటకు పురుగులు వచ్చినప్పుడు మన ఆకుల కషాయాలు, యాపాకు అవన్నీ పెట్టి ఉడకబెట్టి దాన్ని కూడా స్ప్రే చేస్తుంటా. ఎక్కువ ఒక 10 రకాల ఆకులు నానబెట్టి దీనికి మా బాబు కూడా, ఆయన కూడా బయట ఉండే, ఆయనను కూడా తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ చేసేందుకు ఆయన పెట్టాను. ఆయన మార్కెటింగ్ నేను ఇక్కడి నుంచి పండిస్తుంటా, ఆయన మార్కెటింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు మాకు మంచిగా అనిపించింది. ఆయన ఉద్యోగం చేసేది కానీ ఆ ఉద్యోగం కూడా వద్దని చెప్పి ఆ ఉదయం 6-7 గంటలకు పోతే రాత్రి 11 గంటలకు వచ్చేసరికి ఆయన పిల్లలు కూడా తండ్రిని సెలవు ఉన్నాడు తప్ప ఆయన తోటి స్పెండ్ చేయలేకపోతారు. ఇది బాగుండదని చెప్పి మన సేంద్రియ వ్యవసాయంలో నేను పంట పండిస్తుంటాను, మీరు దాన్ని మార్కెట్ చేయమని ఆయన ఆ రంగంలో మార్కెట్ రంగంలో పెట్టాను. ఈలోగా మనం కూడా తేనెకు అనేది ట్రైనింగ్ తీసుకుంటూ ఆ తేనె ప్లాంట్ కూడా పెట్టాము. మనకు ఒక 150 బాక్సులు బయట తిరుగుతుంటాయి, మన తోటలో ఒక 100 బాక్సులు ఉంటాయి. మనం ప్రతి నెల ఒక 250 నుంచి 300 కిలోలు తేనె ఉత్పత్తి చేస్తాం. అది కూడా మనమే ఓన్ మార్కెట్ చేసుకుంటాం. మనదే లేబుల్ భాస్కర్ రెడ్డి హనీ నేచురల్ అని మనం లేబుల్ వేసుకొని ఆ లేబుల్ మీద మనం అమ్ముకుంటాం. దీన్ని కూడా చాలామంది లైక్ చేస్తారు. ఈ ముందు కూడా ఇంకా కొంచెం ఆ మార్కెట్ని బట్టి కొంచెం అభివృద్ధి చేస్తాం. సార్ చెప్పండి, స్వయంగా ఇక్కడైతే సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు, మొక్కలకు కావాల్సినటువంటి ఏదైతే పట్టు పురుగులు పూడి చెట్లను నాశనం చేసే క్రమాలు మనం చూస్తూ ఉంటాం. సో మీరు ఆ కషాయాన్ని తయారు చేయడానికి మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది, మీరు ఎలా నేర్చుకున్నారు, మనం ఏ పద్ధతిలో? మన ఇక్కడ నల్గొండలో మా మీటింగ్ పెట్టారు లక్ష్మీ గార్డెన్లో. వారి ద్వారా మనం మొత్తం పూర్తిగా ఈ సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకొని వారి బుక్స్ అవన్నీ మా దగ్గర ఉంటాయి, అన్నీ ఫాలో అవుతాం. ఎప్పటికప్పుడు మనం దాన్ని ఎప్పుడు ఏం చేయాలనేది అది నాకు పూర్తి అనుభవం వచ్చింది. నేను ఒక 100 మందికి గైడెన్స్ ఇచ్చే స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే తోటల్లో కానీ ఏ రకంగా వచ్చినా కానీ నేను సాల్వ్ చేసే పరిస్థితులు ఉన్నా. ఇప్పుడు మనకు డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాము. అది ఒక 4 years కింద మొక్కలు తెచ్చాము. అది మనకు 2 years నుంచి మన హీలింగ్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 1 yearకే వస్తుంది అంటారు, కానీ 1 year తినడానికే వస్తాయి, కానీ మనం మార్కెట్ చేసేందుకు రాదు. ఇప్పుడు మనకు అవి కూడా బాగా పోయిన సంవత్సరం బాగా కలిసి వచ్చింది. అది మార్కెట్ కొంచెం సౌకర్యం ఇబ్బంది ఉన్నా కానీ మనకు మంచి పంట తీయగలుగుతాం. ఎందుకంటే మనం మొత్తం సేంద్రియ వ్యవసాయం చేయబట్టిగా మన దగ్గర ఈ పురుగులు ఇవన్నీ పెద్ద కాశపడవు. బాగా సైజు కూడా బాగా వస్తుంటుంది. ఇది వాళ్ళు తిన్నవాళ్ళు కూడా మనకు వాళ్ళు మనకు ఎప్పుడు ఫోన్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోయారు, డ్రాగన్ స్టార్ట్ అయింది. ఈ డ్రాగన్ కూడా మనకు ఎప్పుడు నవంబర్ లాస్ట్ దాకా డ్రాగన్ ఉంటుంది. దాని తర్వాత ఒక 2-3 నెలలే మేము రెస్ట్. దాని తర్వాత ఇక దీని కార్యక్రమాలనే ఉంటాం. ఇప్పుడు మీరు తోటలో చూస్తే రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకే రకరకాల పండ్లు కాసే సందర్భం ఇక్కడ చూస్తే కనపడుతుంది. సో ఎట్లా సాధ్యం సార్, ఒకే చెట్టుకు కొన్ని రకాల పండ్లు కాస్తున్నాయి. సో ఎట్లా ఒకే చెట్టుకు 2 రకాల పండ్లు ఎలా కాయగలుగుతాయి? 10 రకాలు మన దగ్గర ఉన్న 10 రకాలు కూడా నేను 5 కట్టగలిగిన. ఒక చెట్టుకు ఒక 10 కూడా మన దగ్గర ఉన్న ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని కూడా కట్టవచ్చు. 50 రకాలు కూడా కట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క పంగలు వేడాలు పోస్తూ ఉంటే ఒక్కొక్క పంగని ఒక్కొక్క ఐటెం కట్టి మనం దాన్ని జాతుకోవచ్చు. అంటే ఎట్లా, అంటే మనం ఒక చెట్టు పెడితే ఒకటే మామిడి చెట్టు పెట్టగలుగుతాం, కానీ ఒకే చెట్టుకు 2 రకాల పండ్లు ఎలా కాయగలుగుతాం? చాలా మందికి తెలియాల్సినట్టు. మనకు ఏదైతే చెట్టు ఉంటుందో మంచిగా హీలింగ్ వచ్చే చెట్టుని తీసుకొస్తాము.
తీసుకొచ్చి దీని పుల్లని కట్ చేసి దాని పుల్లని గ్రాఫ్ట్ చేసి పెడతాం, అతుకు పెడతాం. దాన్ని అతుకు పెట్టి కవర్ పెట్టి దాన్ని కొద్ది రోజులు జాదిన తర్వాత కవర్ కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత అది డెవలప్ అవుతుంటుంది. మనకి ఏ పంగకి ఏ పుల్ల పెట్టినా కానీ అదే పండు వచ్చే అవకాశం. సో చెప్పండి, పండ్లలో ఎన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి? ప్రస్తుతం కంచర్ల భాస్కర్ రెడ్డి తోటలో కాసే పండ్లు ఎక్కడెక్కడికి సరఫరా అవుతుంటాయి? ఇక్కడ తిన్నటువంటి పండు ప్రియులు ఏ విధంగా స్పందన? మేము మార్కెట్ బజార్లో పోయి అమ్ముకునే పరిస్థితి లేకుండా మా తోటల్లో సేల్ అవుతున్నాయి. దాని తర్వాత మాకున్న సర్కిల్ మా పండ్లు తిన్న వాళ్ళంతా మాకు ఫోన్లు, మీరున్నగానే నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది. మీ పండ్లు ఎప్పుడు వస్తున్నాయి, నాకు ఎప్పుడు కావాలి, నాకు జర గ్రూప్లో యాడ్ చేసుకో అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మీ ముందే ఈ ఫోన్ నడిచింది. అలాంటివే మాకు ఒక 2000 మంది కస్టమర్లు, తేనెకైతేంది, ఫ్రూట్స్కి అయితేంది, ఈ విధంగా మాకు ఫోన్ల ద్వారానే మేము తెచ్చి ఈ రోజు తెచ్చినామని చెప్తే మెసేజ్ పెడితే వాళ్ళు మా ఇంటికే వచ్చి తీసుకుపోతారు. ఆడ హైదరాబాద్లో మాది కూడా ఇల్లు ఉంది. ఆడ బాబు ఉంటాడు. ఆ బాబు దగ్గరికి ఎక్కువ 90% ఆయనే అమ్ముతాడు, 10% నేను. ఎందుకంటే నాకు వ్యవసాయ రీత్యా నేను మార్కెటింగ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీంట్లో పెట్టి మా మెసేజ్ కూర్చుంటుంది ఆడ. ఇక ఆమెతోటే అది సేల్స్. నేను ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 8 గంటల దాకా తోటల నుంచి బయటకు వెళ్ళాను. సో చెప్పండి సార్, కోతకు వచ్చిన కాయలను ఎటువంటి పద్ధతిలో దాన్ని మేము తెప్పడం జరుగుతుంది? అసలు లేబర్ తోట ప్రత్యేక మిషన్ ఏమైనా ఉంటుంది? మిషన్ ఏముండదు. దీనికి ఒక బుట్టలు ఉంటాయి. ఆ బుట్టలు తీసుకొచ్చి మన చాకులు ఉంటాయి, అది మీకు చూపిస్తాను. ఆ బుట్ట ద్వారా మనం ఒక్కొక్క కాయ కోసి ఆ తోటికి వస్తాం. ఎందుకంటే ఆ తొడిమె తెగిపోతే దాని సొన అంటుంది, ఆ సొన ఖరాబ్ అయింది అనే ఉద్దేశం. సొనకు దాని ఎరుకులు రాకుండా ఎక్కువ యూజ్ చేస్తాం. ఆ ప్రతి కాయని మేము దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రాకుండా కట్ చేసుకొని ఆ తడకల మీద ఆరబెట్టుకొని దాని సొన వెళ్ళిన తర్వాత వేరుకులు బయలు యూజ్ చేస్తాం. 48 డిగ్రీస్ టెంపరేచర్లో మనం 1 అవర్ ఉంచుతాం. దాని తర్వాత దాన్ని 1 అవర్ తర్వాత తీసి మనం దాన్ని ఒక రూమ్ లో కషాయాలు తుడిచి ఆ వాటర్ అన్ని తుడిచి మళ్ళీ వర్ష క్రమంలో తెచ్చి ఒక రోజు మొత్తం ఫ్యాన్ నీళ్ళలో ఉంచిన తర్వాత మనం ట్రేలలో పేపర్ పెట్టి ఆ పేపర్లో ప్యాక్ చేసి పెడతాం. ఎలాంటి కార్పొరేట్ కానీ ఎలాంటిది వాడకుండా మేము దాన్ని పండు పండిస్తున్నాం అన్నట్టు. ఓకే సార్, మీ ఇక్కడ దింపే ఈ విధంగా బయటకు వెళ్తుంది. సో అక్కడ ఎన్ని టన్నుల వరకు కూడా దిగుమతి చేసాం? మాకు ఎంత పండినా కానీ ఎన్ని టన్నులు వచ్చినా కానీ మేమే సేల్ చేసుకుంటాం. దానికి మళ్ళీ మార్కెట్ వాళ్ళకి ఇవ్వమన్నట్టు. ఎంత రాని మేము దాన్ని బయర్స్ ఉండరు. బయర్స్ అంటే తినేవాళ్ళు ఎవరు వచ్చినా 10 కిలోలు 5 కిలోల లోపల తీసుకోరు అన్నట్టు. ఎటువంటి మార్కెట్లకి అయితే మార్కెట్ సరఫరా లేదు. సో చెప్పండి సార్, మన నల్గొండ జిల్లా అంటే వ్యవసాయానికి పెద్ద పేరు. ఇక్కడ అనేక రకమైన వ్యవసాయం చేస్తారు మన రైతులు. సో మీరు ప్రత్యేకంగా మామిడి కొన్ని రకాలమైన పండ్లను ఎంచుకున్నారు. సో యువ రైతులకు చెప్పే అవకాశం ఏంది? మీరు మీ సాటి రైతులకు ఒక వరినే కాకుండా పత్తినే కాకుండా ఇటువంటి వ్యవసాయానికి ఇటువంటి పండ్లను కూడా పెంచే సలహా ఏమిస్తారు? నాకు అగ్రికల్చర్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు నాతో టచ్లు ఉంటారు ఎప్పుడు. వాళ్ళకు కూడా నేను ఇప్పుడు పామాయిల్ కొంత బతాయి తోట కూడా ఇప్పుడు దాన్ని కూడా ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టిన దాంట్లో తోట పెడితే అది సెట్ కాదు. అందులో సాగర్ కెనాల్ నీళ్ళు వచ్చిన తర్వాత అదొకటి, భూమి మార్పిడి కావాలనేది ఒకటి. దాని మీద మనం పామాయిల్ కూడా ఒక 8 acres వేసాం. అది కూడా 2 years అయింది, 3 years స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ దాని క్రాప్ కూడా తీసుకుంటాం. దాన్ని కూడా మనం ఆదర్శంగానే పండిస్తాం దాన్ని. ఎందుకంటే మన దగ్గర వర్మి కాంపోస్ట్ని జీవన ఎరువులు వాడతాం కదా ఎక్కువ. దాంతో మనకు చెట్టు దెబ్బతినదు, దానికి లైఫ్ వస్తుంది, అది కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సార్ ఇప్పుడు ఎక్కువ మన సైడు వరిని అటు పత్తిని పండించే ఎక్కువ మనం భూములు చూస్తుంటాం. సో అక్కడ రకరకాల నేలు రకరకాల పంటలు పండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా వరి పండించే రైతులకు ఇటువంటి తోటలు పండించాలంటే మీరు ఎటు సలహా ఇస్తారు? దీనికి ప్రత్యేకంగా కావాల్సిన నేలగా మనకు నేల ముఖ్యం. ఆ నేల ఎటువంటి స్వచ్ఛతతో ఉండాలి, ఎటువంటి తేమతో ఉండాలి, ఎటువంటి ఏమన్నా స్పెషలిస్ట్ ఉంటుందా ఈ తోట? ఇప్పుడు మామిడి వేయాలంటే ఎర్ర నేల, దుబ్బ నేల అనేది బాగా వర్క్ చేస్తుంది. ఈ బతాయికి కానీ మామిడికి కానీ దుబ్బ నేల అంటే మామిడికి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఎర్రమొర ఉండాలి. పాటి నేల, బంక నేల అనేది ఈ పంటలకు పనికిరాదు. అంటే పాటి అంటే మన బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ సాయిల్ని మనం ఈ పంటలు వేయడానికి వీలు పడదు. వేసినా కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఆ సున్నప్రాయి ఉన్న వాళ్ళు కూడా ఏమైనా నిమ్మ బండి వేయడానికి వీలు పడుతుంది, కానీ మనం వేరే నిమ్మ బతాయికే వస్తుంది. వేరే ఏదైనా వేసినా కానీ అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ చూస్తుంటే మీకు దగ్గరలో కొలను ఉన్నది, ఇక్కడ మంచి సదుపాయాలు కూడా ఉన్నాయి, తోటకు అన్ని రకాల కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది.
సో ఎటువంటి మోతాదులో వాటర్ను వినియోగించాలి, ఇక్కడ ఏ విధంగా నిత్యం వ్యవసాయం చేయాలి ఇక్కడ తోటలో? దాన్ని మొక్కని ఏది అవసరం ఉందో అది మనకు కామన్గా వ్యవసాయం చేసే వ్యక్తికి అది చెప్పుద్ది. ఎక్కువ వాటరా తక్కువ వాటరా అనేది మనకు చెప్పుద్ది. మామిడికి ఇవ్వచ్చు, కానీ కటింగ్ ముందు కొద్దిగా బ్రేక్ చేయవలసి వస్తుంది. దాని తర్వాత దీంతో భయం ఏంటంటే గాలి ద్వారాలు వస్తాయి. మనకు కూడా గాలి ద్వారం వచ్చి మనకు కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది. అయినా కానీ మాకు ప్రతి సంవత్సరం అయితేనే ఉంటుంది. అయినా కానీ మాకు రావాల్సిన అమౌంట్ మాకు వస్తుంది. సో చెప్పండి సార్, ప్రభుత్వం కూడా రకరకాల వ్యవసాయం చేయాలి, అనేక వ్యవసాయాన్ని కూడా గవర్నమెంట్ కొన్ని ప్రోత్సాహాలు ఇస్తామని ముందుకు వస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రోత్సాహాలను కూడా ఆయిల్ ఫామ్ లాంటిది కూడా ప్రత్యేకంగా పండియాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో మీరు ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారా? సో గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఇంకేమన్నా డిమాండ్ చేయబోతున్నారు? మనము వ్యవసాయం చేసే వ్యక్తి గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళని ఆధారపడి చేయకూడదు. ఎందుకంటే మనం ఏ తీరుగా పోవాలనో అది పోవాలి, ఆ పద్ధతిలోనే పోవాలి. మన వ్యవసాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఏమో ఇస్తుంది, వాళ్ళు ఇచ్చింది మనం యూజ్ చేస్తామా లేకపోతే ఏమైనా ఖర్చు పెట్టామా అనేది కాదు. మన సొంత నిర్ణయాలు తీసుకోవాలి. మనం దానికి కావాల్సిన మెటీరియల్ అందియాలి. మనం అందించినప్పుడే మనం దాని మీద శ్రద్ధ ఉన్నప్పుడే చేయగలుగుతాం. కానీ గవర్నమెంట్ తోటి అన్ని గవర్నమెంట్ వేసి మనల్ని బాగుపెట్టాలంటే మనది బాగుపెట్టదు. అది ప్రత్యేకంగా మనం రైతుగా మనం దాని మీద ఆదాయం తీసుకోవాలన్న ఆలోచన మనకు ఉండాలి. సో సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి భూసారంతో కలిగినటువంటి స్వచ్ఛమైన పండ్లు పండిస్తూ ప్రజలందరికీ కూడా తన వ్యవసాయం చెట్ల ద్వారా మంచి పండ్లను అందిస్తూ వారిని కూడా అన్ని రకాల ఆరోగ్యకరంగా కూడా ఉండడం జరుగుతుందని చెప్పేసి కంచర్ల భాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరిన్ని విషయాలతో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ. నల్గొండ నుంచి కెమెరామ్యాన్ బాలరాజుతో రాజశేఖర్.